హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మరి ఈరోజు ఓషో మహాశయుడి జన్మదినం. ఓషో మహాశయుడికి జన్మదిన శుభాకాంక్షలు. మన పిరమిడ్ మాస్టర్లకు ప్రతి గురువు, ప్రతి శాస్త్రవేత్త ఆదర్శం. కానీ మన పిరమిడ్ మాస్టర్లకు ఓషో ఆది గురువు లాంటివారు. ఓషో పుస్తకాలు ఆది గ్రంథాల లాంటివి. ఓషో ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త, ఒక గొప్ప మహాజ్ఞాని, యోగి, భోగి కూడా. జీవితం అంటే ఏమిటో, ఎలా జీవించాలో 60 సంవత్సరాలు జీవించి ఈ లోకానికి తెలియజెప్పిన వారు ఓషో. ఎందుకంటే మన పత్రిజీ సారు ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్ళ యొక్క పుస్తకాలు చదవాలి అని ఎప్పుడూ మన సారు ప్రతి ఒక్కరు చెప్పింది వినాలి అని చెబుతూ ఉంటారు. అందుకనే అతని కూడా మనము ఆదర్శంగా తీసుకున్నాం. ఓషో జీవితం అత్యంత విలక్షణం, అపూర్వం, అనన్య సామాన్యం, రసమయం కూడా. ఈయన అనుకరణను అసహించుకుంటారు చాలామంది. వ్యక్తి స్వేచ్ఛ అన్నింటికన్నా ముఖ్యము అని అంటారు. ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలంటే, జీవితం అనే నౌకను గమ్యం చేర్చాలంటే ధ్యానం అనే చుక్కాని తప్పనిసరి అంటారు ఓషో. చూడండి, మన జీవితం అనే పడవ గమ్యం చేరాలి అంటే ధ్యానము తప్పకుండా అవసరము అని చెబుతూ ఉన్నారు. ధ్యాన ప్రసక్తి లేకుండా ఓషో ప్రసంగాలు ఉండవు. ధ్యానానికి ఉన్న ఎన్నో కోణాలను వీరి ప్రసంగాలలో ఆవిష్కరించారు. ఆస్తికుడైనా నాస్తికుడైనా కోరేది ఆనందమే, అంతే కదా ఫ్రెండ్స్. ఆస్తికుడైనా మరి నాస్తికుడైనా అందరికీ ఆనందమే కావాల్సింది. ఆనందం బయట లేదు, బయట ఉందని భావించడము ఎండమావి లాంటిది. మన జీవన సంబంధమైన అమూల్యమైన సంపదంతా మన లోపలే ఉంది. ఆ సంపద నిధిని చేరాలంటే ధ్యానమే శరణ్యము అని అంటారు ఓషో గారు. చిత్రం ఏమిటంటే, వీరిని చాలామంది వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ ఉంటూనే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసిన మనందరి జ్ఞానగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. చూడండి, అతని గొప్పతనం గురించి ఎంతో ఈ ప్రపంచానికి తెలియజేశారు మన గురువు గారు. అందుకే మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఓషో ఆది గురువు అయినారు. అందుకే చాలా చోట్ల వీరి జన్మదినం రోజున మన మాస్టర్లు పండగ చేసుకుంటూ ఉన్నారు. ఆ పండగలో మనమందరం కూడా భాగస్వాములే కదా ఫ్రెండ్స్. మరి మనమందరం భాగస్వాములు కూడా అవుదాం. మరి జయహో ఓషోజీ, జయహో పత్రిజీ, జయహో ధ్యాన జగత్. మాస్టర్స్, మరి ధ్యానం ఎలా చేయడము అంటే, స్థిరాసనంలో కూర్చోండి. పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, అద్దాలుంటే పక్కకు పెట్టేయండి, కళ్ళు 2 సుతారంగా మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.